హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సైన్స్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ క్లాసెస్ అయితే షెడ్యూల్ అయితే ఇచ్చారు. మరి ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇది ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ లో, అంటే కరీంనగర్ రీజనల్ సెంటర్ కింద ఉన్నటువంటి స్టడీ సెంటర్లలో చదువుతున్నటువంటి విద్యార్థులకి రీజనల్ సెంటర్ లో ప్రాక్టికల్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. మరి ఎవరైతే క్లాసెస్ కి అంటే అటెండెన్స్ కి ఉంటేనే 70% అటెండెన్స్ ఉంటేనే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయడానికి అలో చేస్తారు. కాబట్టి ఈ క్లాసెస్ కి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మరి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా చూసినట్లయితే 26 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. 26 ఏప్రిల్ నుండి 27, 28, 29 ఈ 4 డేస్, అంటే 4 డేస్ లో కూడా ఈచ్ డే 6 అవర్స్ క్లాస్ అయితే ఉంటుంది. 6 అవర్స్ అంటే 24 అవర్స్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ఒక సబ్జెక్ట్ సంబంధించి 24 అవర్స్ జరిగే ప్రాక్టికల్ క్లాసెస్ కి అటెండెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. దీనిలో జువాలజీ కోర్ పేపర్, జువాలజీ ఎలెక్టివ్ పేపర్ కి సంబంధించిన 2 క్లాసెస్ అయితే ఉంటాయి. కోర్ సంబంధించినటువంటి జువాలజీ క్లాసు 7 AM to 1 PM వరకు అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 to 7:30 PM వరకు అయితే ఎలెక్టివ్ పేపర్ సంబంధించింది ఉంటుంది. ఇక నెక్స్ట్ 26 నుండి మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. అంటే జువాలజీ వాళ్ళకి అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా సేమ్ డేట్స్ తో అయితే స్టార్ట్ అవుతున్నాయి. సేమ్ 4 డేస్ అయితే ఉన్నాయి. దీనిలో మ్యాథమెటిక్స్ కోర్ పేపర్ కి 7 AM to 1 PM అయితే ఉంది. సేమ్ రోజు కూడా 6 అవర్స్ క్లాసెస్ అయితే ఉంటాయి. 24 అవర్స్ మీరు ఈ 2 పేపర్లకు సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలి. ఇక బాటనీ వచ్చేసి 30 తారీఖు నుండి 30 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. 30 ఏప్రిల్, 1st మే, 2nd మే, 3rd మే ఈ 4 డేస్లలో మార్నింగ్ సెషన్స్ ఏమో కోర్ పేపర్ అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో ఎలెక్టివ్ పేపర్ అయితే ఉంటుంది. ఇంకా బాటనీతో పాటుగా 30 నుండి స్టాటిస్టిక్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సేమ్ డేట్స్లలో అయితే స్టాటిస్టిక్స్ వాళ్ళకు ఉంది. నెక్స్ట్ కంప్యూటర్స్ వచ్చేసి 1 జూన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th జూన్ వరకు అయితే కంటిన్యూస్ గా ఉన్నాయి. కాబట్టి మీరు 48 అవర్స్ టోటల్ గా 48 అవర్స్ మీరు ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కోర్ పేపర్, ఎలెక్టివ్ పేపర్ సంబంధించిన అటెండెన్స్ అయితే ఉండాలి. ఇక కెమిస్ట్రీ 9th జూన్ నుండి స్టార్ట్ అవుతుంది. 9th, 10th, 11th, 12th ఇంకా ఈ అంటే ఈచ్ పేపర్ కి 24 అవర్స్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫిజిక్స్ 13th జూన్ నుండి స్టార్ట్ అవుతుంది. 13, 16, 17, 18 ఫిజిక్స్ వచ్చేసి ఇవి మీరు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్ లో క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు డౌట్స్ ఉంటే అక్కడ స్టడీ సెంటర్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ మీరు దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ అంటే ప్రాక్టికల్ మాన్యువల్స్ అన్ని నోట్బుక్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ అటెండెన్స్ అయితే కంపల్సరీ. థియరీకి అటెండెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ ప్రాక్టికల్స్ కి కంపల్సరీ అటెండెన్స్ ఉంటేనే 70% ఉంటేనే మీరు ఫీజు పే చేసి ఎగ్జామ్స్ అయితే రాయగలుగుతారు. కాబట్టి ఇక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కి ఛానల్ కి టచ్ లో ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది ప్రాక్టికల్ క్లాసెస్ కి అటెండ్ అవ్వబోతున్నారు. కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశం కొద్ది అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికి.